ప్రభు మరలా తిరిగి వస్తాడు అనటానికి 3 భాగాలుగా నేను క్లుప్తంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మొదటి ఆధారం ఏం చెప్పుకున్నాము? ప్రభువు చెప్పిన మాటలు. రెండవ ఆధారం ఏంటి? ప్రవక్తల మాటలు. మూడవ ఆధారం దేవదూతల సాక్ష్యములు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అవతరణకు సంబంధించిన అన్ని సందర్భాలలో కూడా మానవులు కాదు కానీ పరలోకము నుండి వార్తాహరులుగా పంపించబడిన దేవదూతలే ప్రకటనలు చేశారు. వింటున్నారు కదా జాగ్రత్తగా? ఆయన అవతరణకు సంబంధించిన అన్ని ప్రాముఖ్యమైన సందర్భాల్లో మనుషులు కాదు, ఆయన పరలోకము నుండి దిగవచ్చాడు కాబట్టి పరలోకము నుండి వచ్చిన వార్తాహరులైన దేవదూతలే ప్రకటనలు చేశారు. ఉదాహరణకు మరియతో మొట్టమొదట ఎవరు మాట్లాడారు? ఎవరు? గబ్రియేలు. దేవుని వార్తాహరుడైన గబ్రియేలు. అలాగే పొలములో ఉన్న కాపరులతో ఇదిగో మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఎవరు చెప్పారు? ఎవరు ప్రకటించారు? దూతలు ప్రకటించేశారు. ప్రభు యొక్క పునరుద్ధాన సమయంలో ఆయన మరణించి తిరిగి లేచిన సందర్భంలో ఆ సమాధి వద్ద అక్కడికి వచ్చిన ఆ స్త్రీలకు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని వారికి ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. అంతేకాదు ప్రభు పరలోకానికి ఆరోహణుడై వెళుతున్న ఆ సమయంలో అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనంలో తీయవలసిన అవసరం మీకు తెలుసు. శిష్యులతో ఎందుకు మీరు ఆ యేసుని ఎలాగా చూస్తున్నారు? పరలోకమునకు ఆకాశమునకు కొనిపోబడిన ఆ యేసే అదే విధముగా తిరిగి వచ్చును అని ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. కనుక మనకున్న 3వ ఆధారము దేవదూతల సాక్ష్యములు.